హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. వీడియోలోకైతే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియో అనేది. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ వింటర్ సీజన్లో చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఈరోజు అయితే లేచేసరికి 6:30 అయ్యింది. ఇక ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి రెడీ చేస్తున్నాను. ఈరోజు ఏమనుకున్నానంటే పాలక్ పన్నీర్ చేసి చపాతీ చేసి పెడదాము లంచ్ బాక్స్కి అనుకున్నానండి. అందుకని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే పాలకూరని హాట్ వాటర్లో వేసి ఒక్క 2-3 మినిట్స్ ఉడకనిచ్చి తీసేసి అది చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నాను. అలానే బాణీలో వచ్చేసి కొద్దిగా ఉంటాయి కదండి మనకి మసాలా దినుసులు, చెక్క, లవంగం, యాలక్కాయ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేయించేసి పెట్టుకున్నాను. పన్నీర్ ఏమో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చపాతీ చేసుకుంటూ ఉన్నాను. పన్నీర్ అయితే అయిపోయిందండి. పాలక్ పన్నీర్ అయితే ఏం లేదండి, చాలా సింపుల్గా చేస్తాను. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, పాలకూరని ఉడికించి పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి అది బాగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారం అన్నీ వేసి ముక్కలు కూడా వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటే పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుందండి. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అలానే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక పిల్లలకైతే నేను రెడీ చేసేసాను కాబట్టి చపాతీలు పెట్టేస్తున్నానండి. లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇద్దరికి చెరొక 3 పెట్టేశాను. వాళ్ళు 3 తింటారండి. ఇంటి దగ్గర అయితే 4 అలా తింటారు, కానీ లంచ్ బాక్స్లో అయితే 3 తింటారు. ఇక కర్రీ కూడా బాక్స్లోకి సర్వ్ చేసేసామనుకోండి, అది ఆరుతూ ఉంటుంది. ఇక వాళ్ళని రెడీ చేయాలి కదండి. వాళ్ళకి జడలు వేయటం ఇవన్నీ ఉంటాయి. ఆడపిల్లలు అనేసరికి జడలు వేయటం, వాళ్ళు రెడీ చేయటం, ఈలోపు కర్రీ అనేది ఆరిపోతుందిలే అని చెప్పేసి సర్వ్ చేసేస్తున్నాను అనమాట వాటిల్లోకి. అలానే మజ్జిగ పెట్టానండి. ఇది తినేసి ఆఫ్టర్నూను మళ్ళీ మజ్జిగ తాగేస్తారని చెప్పి కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పొడి, అల్లం అన్నీ వేసి మజ్జిగ ప్రిపేర్ చేస్తానన్నమాట. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసేసి మజ్జిగ నేను పెట్టుకుంటానండి. వాళ్ళకి ఖచ్చితంగా వేడి చేయకోకుండా ఉంటుందని చెప్పేసి టంబ్లర్లో మజ్జిగ పోసిస్తాను. స్నాక్స్కి వచ్చేసేమో నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేశానండి. ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా చేశాను అనేది. ఆ డ్రై ఫ్రూట్ లడ్డూని నేను స్నాక్స్కి అయితే పెట్టేశానండి. ఆ తర్వాత నాకున్న పనులన్నీ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి పండగ వస్తుంది కదండి. సంక్రాంతి పండగ కోసం ప్రిపేర్ చేసుకుందాము. బట్టలు అవి ఏమున్నాయా, మెటీరియల్స్ ఏంటి అని చెప్పేసి అన్నీ చూసుకుంటున్నాను. ఒక 2 శారీస్ ఉన్నాయండి. శ్రావణ మాసంలో తీసుకున్నాను అనమాట. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి తీసుకున్నాను. కాకపోతే చేసుకోవటానికి కుదరలేదండి. ఆ శారీస్ అలానే ఉన్నాయని చెప్పేసి ఆ శారీస్ వాటికి ఫాల్స్, లైనింగ్స్ అవన్నీ కావాలి కదండి. ఆ శారీస్ అన్నీ తీసుకుంటున్నాను. ఎక్కువగా అయితే నేను బట్టలు ఎక్కువ కొననండి. ఉన్నట్లోనే ఎక్కువగా, ఎందుకంటే పొట్టయిపోవటం, తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా. పాడైపోతేనే తీసుకుంటానండి. రోజుకో చీర కట్టాలని అయితే ఉండదు. బాగా తక్కువే వాడతానన్నమాట. ఆ విధంగా శారీస్ని అన్నీ కూడా ఫాల్స్ తీసుకోవాల్సినవి. అలానే నా దగ్గర ఎప్పటి నుంచో ఒక శారీ ఉందండి. దాని మీద బ్లౌజ్ అనమాట. ఇప్పుడు కట్టుకోలేదు, ఇది స్టిచ్ చేయించక. ఇప్పుడైతే స్టిచ్ చేసుకుందామని చెప్పేసి నేను వీటికి లైనింగ్స్ అవి తెచ్చుకుందాము అని చెప్పేసి మొత్తం తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. అలానే కొన్ని క్లాత్స్ ఉన్నాయన్నమాట. అవి కట్ పీసెస్ అంటారు కదా, కట్ పీసెస్ ఉంటే అవి ఎప్పుడోనే ఆన్లైన్లో తెప్పించాను. వాటిని పిల్లలకి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అవి ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తానండి. ఇక ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మనకు అప్పుడే సంక్రాంతి పండగ వన్ మంత్ ఉందనగానే మనకి షాపింగ్లు ఇవన్నీ ఉంటాయి. షాపింగ్లు అంటే పెద్దగా చేయనండి, ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతాము.
అస్సలు లేవు అనుకుంటే మాత్రం షాపింగ్ చేస్తామండి. ఏమన్నా మెటీరియల్స్ అలాంటివి ఉన్నాయి అని అంటే మాత్రం వాటిని స్టిచ్ చేసుకుని యూజ్ చేసుకుంటామన్నమాట. ఇక తర్వాత అండి బ్లౌజు కటింగ్ ఒకటి చేసుకుంటున్నానండి. ఈ మధ్యన నేను ఆన్లైన్లో 45 డేస్ స్టిచ్చింగ్ క్లాసెస్కి జాయిన్ అయ్యాను. డైలీ కూడా 1 క్లాస్ వస్తుందన్నమాట. ఆ వీడియో చూసుకుంటూ అదే కట్ చేయాలి. నాకు వచ్చు కానండి, ఏమవుతుందంటే బ్లౌజెస్ మెజర్మెంట్స్ తీసుకుని స్టిచ్ చేయటం రాదనమాట. నేను ఎప్పుడోనే నేను మా టైలర్ దగ్గర నా బ్లౌజ్ కటింగ్ తెచ్చుకున్నాను. దాంతోటి పెట్టుకొని కట్ చేసుకుంటాను. కానీ ఒకవేళ పిల్లల్ని కానీ మా మా మదర్ కానీ అలా కట్ చేయాలంటే కొద్దిగా రావట్లేదు, సరిగ్గా కుదరట్లేదు. ఇలా కాదులే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనిపించింది. అందుకని చెప్పి జాయిన్ అయ్యాను. అది ముద్రా వీడియోస్ అని యూట్యూబ్లోనే చూశానండి. యూట్యూబ్లోనే చూసి ఆవిడ దగ్గర జాయిన్ అయ్యి 45 డేస్ ఇప్పుడు ప్రస్తుతం ఆ క్లాసెస్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక మిగిలిన పనులన్నీ చూసుకోవటం, డైలీ ఒక క్లాస్ వస్తుంది. ఆ క్లాసు ఏం చెప్పారు ఏంటి అని చూడటం, దాన్ని ప్రాక్టీస్ చేయటం. ప్రస్తుతానికైతే నాకు ఇదే సరిపోతుందండి. ఇక ఆ పని అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. మన రెగ్యులర్ పని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్లాస్ అనేది కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళకి మనం ఏం చేసాము ఈరోజు వర్క్ అనేది వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట అండి. ఇలా అయితే చేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతానికి ఈ 45 డేస్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనకి అన్నీ కూడా ఉన్నాయండి. బ్లౌజెస్, లైనింగ్ బ్లౌజెస్, పట్టు లంగాలని అన్నీ కూడా మనకి నేర్పుతారనమాట. అందుకని చెప్పి బాగా మనకి అన్నీ పర్ఫెక్ట్గా ఆ టిప్స్ అవన్నీ ఉంటాయి కదండి, స్టిచ్చింగ్లో కావాల్సిన టిప్స్ అవన్నీ కూడా చెప్తారు అని చెప్పేసి జాయిన్ అయ్యానండి. చాలా బాగా జరుగుతుంది వర్క్ అదైతే. ఇక ఈ విధంగా అయితే ఉందండి. ఎలా అనిపించిందండి ఇవాళ వీడియో అనేది? నేనైతే ఈరోజు చేసుకున్న పనులు అవన్నీ కూడా మీతోటి ఈ విధంగా షేర్ చేసుకున్నాను. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.